ఫస్ట్ ఫిల్మ్ ఇద్దరు మా నాన్నగారు ఫస్ట్ ఫిల్మ్ అండ్ చెల్లికి ఫస్ట్ ఫిల్మ్. వెరీ హ్యాపీ మూమెంట్ అది యాక్చువల్లీ. మరి మీకు ఎప్పుడు మీకు ఆలోచన ఉందా మీరు వరుస పెట్టి అందరికీ ఇలాగా అన్ఫార్చునేట్లీ అందరికి ఒకే టైం జరుగుతుంది కానీ బట్ అసలు స్టార్ట్ చేయలేదు షూటింగ్. స్టార్ట్ చేయలేదు. ఓకే, స్టార్ట్ చేయకుండా ఎలా జరిగింది అది? అంటే ప్రాక్టీస్ అందరం చాలా ఎనర్జెటిక్గా దిగి ఎలా ఉంది చూద్దాం అని చెప్పి టీం మొత్తాన్ని పిలిపించుకొని స్టార్ట్ చేసాం. అన్ఫార్చునేట్గా ఫస్ట్ 30-40 మినిట్స్లోనే టఫెస్ట్ ఫీడ్బ్యాక్ మీకు నాగబాబు గారి నుంచి వస్తుందా, లేకపోతే చిరంజీవి గారా, పవన్ కళ్యాణ్ గారా? కళ్యాణ్ బాబు అంత చరణ్ కూడా అసలు చిన్న ఫీడ్బ్యాక్ అంటే నాకు ఎక్కువ ఫీడ్బ్యాక్ ఇచ్చే చిరంజీవి గారే. ఇప్పుడు మా వైఫ్ మీ బాబాయ్ గారికి ఆయన్ని హీరోగా చూడటమే మీకు ఇష్టమా, లేకపోతే పాలిటిక్స్లోకి వెళ్ళినా కూడా ఇష్టమా? పాలిటిక్స్లో అనుకున్నప్పుడు నమస్తే వరుణ్ తేజ్ గారు. నమస్తే. నైస్ మీటింగ్ యూ. లైక్ వైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీకి కంగ్రాచులేషన్స్ అండి. సెకండ్ టైం నేషనల్ అవార్డు విన్ అయ్యారు మీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. 88 కదండి రుద్రవీణ అవార్డు మీ ఫాదర్. కరెక్ట్, నేను పుట్ట ముందు. ఓకే, అండ్ ఇప్పుడు మీ సిస్టర్కి వచ్చింది ఫస్ట్ ఫిల్మ్కి ఇద్దరికి. ఫస్ట్ ఫిల్మ్ ఇద్దరు. మా నాన్నగారు ఫస్ట్ ఫిల్మ్ అండ్ చెల్లికి ఫస్ట్ ఫిల్మ్. వెరీ హ్యాపీ మూమెంట్ అది యాక్చువల్లీ. మరి మీకు ఎప్పుడు మీకు ఆలోచన ఉందా? ప్రొడ్యూసర్ కాదు కాబట్టి యాక్టర్గా ఏదన్నా చాలా చాలా దూరం వెళ్ళాలి, చాలా బట్ మంచి సినిమాలు చేయాలనేది మెయిన్ ప్రయారిటీ. బై ది వే, హౌ ఇస్ యువర్ హెల్త్ అండ్ ఇప్పుడు రైట్ నౌ? గెటింగ్ బెటర్. గెటింగ్ బెటర్. ఫిజియోథెరపీ అని జరుగుతున్నాయి. ఓకే. ఐ థింక్ another 3-4 monthsలో షూటింగ్ స్టార్ట్ చేయగలగాలి. ఓకే, అంటే బ్యాలెన్స్ షూట్ ఈ సినిమా 2 days బ్యాలెన్స్ షూట్ ఉండింది అంతే. ఆ సినిమా స్టార్ట్ చేయలేదు షూటింగ్. స్టార్ట్ చేయలేదు. ఓకే, స్టార్ట్ చేయకుండా ఎలా జరిగింది అది? అంటే ప్రాక్టీస్, వాలీబాల్ ప్రాక్టీస్. సో కొంచెం వాలీబాల్ ఎక్స్టెన్సివ్గా ఉంటుంది సినిమాలో. ఓకే, నాకు వచ్చు ఆట చాలా, కానీ ఒక 8 years బ్యాక్ ఆపేసాను. సో షూటింగ్లో బిజీగా ఉన్నాం వాళ్ళదంతా. అండ్ ఎప్పుడైతే ప్రాక్టీస్ స్టార్ట్ చేసామో ఒక ఫస్ట్ డేనే అయింది యాక్చువల్లీ. అన్ఫార్చునేట్లీ ఫస్ట్ డే ఇంకా అసలు అందరం చాలా ఎనర్జెటిక్గా దిగి ఎలా ఉంది చూద్దాం అని చెప్పి టీం మొత్తాన్ని పిలిపించుకొని స్టార్ట్ చేసాం. అన్ఫార్చునేట్గా ఫస్ట్ 30-40 మినిట్స్లోనే నీ బ్రేక్ అయింది. ఓకే, కాదు సార్. ఇప్పుడు మీరు తర్వాత ఏమో పవన్ కళ్యాణ్ గారికి ఏమో షోల్డరు అండి, బాలకృష్ణ గారికి కూడా మొన్న షూటింగ్లో యాక్సిడెంట్, ఎన్టీఆర్ గారికి యాక్సిడెంట్, రామ్ చరణ్ గారికి పెద్ద టైంలో షూట్లో యాక్సిడెంట్. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వరుస పెట్టి అందరికీ ఇలాగా, అంటే అందరు ఇన్ ద సెన్స్ మెజారిటీ ఆఫ్ ది టాలీవుడ్ స్టార్స్కి అంటే యాక్టర్లు బాగా కష్టపడతారని చూడాలండి అంతే. అది బికాజ్ అన్ఫార్చునేట్లీ అందరికి ఒకే టైం జరుగుతుంది కానీ బట్ యాక్సిడెంట్స్ క్వైట్ కామన్ యాక్టర్స్కి. ఎంత మీరు చెప్పినట్టు ఎంత కొన్ని రిస్కీ షాట్లకి బాడీ డబుల్ వాడినా, హోపులు పెట్టుకున్నా కూడా దానికి ఉండాల్సిన ఫిజికల్ రిస్క్ ఉంటుంది 100%. దాన్ని మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మా జనరేషన్ అంటే కొంచెం ఇంకా బెటర్ యాక్చువల్లీ. చిరంజీవి గారి జనరేషను లేకపోతే బాలకృష్ణ గారి జనరేషను ఆ టైంలో అన్ని వాళ్ళే చేసేవారు చాలా వరకు. కరెక్ట్. ఇప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ బెటర్ కానీ టోటలీ అన్అవాయిడబుల్ కాదు. అదొకటి ఏమో, అంటే ఒక సీజన్లో కంటిన్యూస్గా జరుగుతున్నాయి. అది చాలా అది. బట్ అయిందంటే ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం రాదనే, ఇంకా నెక్స్ట్ ఇంకో 10 సంవత్సరాల వరకు ఎవరికి ఏది అందరు ఫిట్గా మళ్ళీ దిగి అందరు షూటింగ్లో దిగుతారు. ఎస్, ఆల్సో సార్, వెరీ గుడ్. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఒక స్క్రిప్ట్ మీరు విన్నప్పుడు, ఒక స్టోరీ స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏది దృష్టిలో పెట్టుకుని అంటారు? అంటే మీరు ఆడియన్స్ని, ఫ్యాన్స్ని, వాళ్ళకి ఎలా నచ్చుతుంది అని వాళ్ళ మైండ్లోకి వెళ్ళి ఆలోచించి వింటారా, లేకపోతే మీరు ఇన్స్టింక్ట్ని ఫాలో అయిపోతారా? అంటే అది ఫస్ట్కి ఇప్పటికి మారింది ప్రతి సినిమాతో. ఆనెస్ట్లీ ఫస్ట్కి వచ్చినప్పటికీ నన్ను నేను ఎలా చూసుకోవాలనుకుంటున్నాను, నన్ను ఎలా ప్రజెంట్ చేసుకోవాలనుకుంటున్నాను, ఏ రకమైన సినిమాలు నేను చేయాలనుకుంటున్నాను అనే థాట్ ప్రాసెస్ మాత్రమే ఉండేది ఫస్ట్లో. నాకు నచ్చింది అనేది ఆలోచించేవాడిని. నాకు ఫిదా కథ ఫర్ ఎగ్జాంపుల్, తొలి ప్రేమ విన్నప్పుడు ఒక్కొక్క ఫిల్మ్కి ఒక డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. లవ్ స్టోరీ చేద్దాము, మన ఏజ్కి తగ్గట్టు బాగుంటుంది, అంత ఎక్కువ మంది లవ్ స్టోరీలు చేయట్లేదు ఆ సెటప్లో అనుకున్నప్పుడు తొలి ప్రేమ వచ్చినప్పుడు అలా అనిపించింది. ఫిదా క్లైమాక్స్ విన్నప్పుడు అరే టిపికల్ హీరోయిజంకి ఆపోజిట్గా ఉండే క్యారెక్టర్ అది. అంటే మ్యాచోయిజం ఇదంతా కాకుండా ఒక
ఒక సెన్సిటివ్గా ఉండే ఒక హీరోయిజం ఉంటుంది ఆ అబ్బాయికి క్యారెక్టర్. సో తిరిగి అన్ని వదిలేసుకుని అమ్మాయి కోసం వాడు యూఎస్లో జాబ్ వదులుకుని తిరిగి వచ్చాడంటే నాకు ఆ రోజు కథ విన్నప్పుడు అరే ఇదే కదా క్యారెక్టర్ అంటే, ఇదే కదా మంచి క్యారెక్టర్ అంటే అనిపించింది. సో వెళ్ళే కొద్దీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక టైం వచ్చినప్పుడు తెలుసో తెలియకో బడ్జెట్ మార్కెట్ పెరిగే కొద్దీ ఇవన్నీ ఉండాలి నీ సినిమాలో అని ఒక సౌండ్ నీ చుట్టూ తయారవుతుందండి. అది నాకు గనీ టైంలో అయింది. బికాజ్ మార్కెట్ ఒక ఎక్స్ నుంచి ఇక 2x 3x అయినప్పుడు పెరిగినప్పుడు లేదండి ఈ సినిమాలో మనం బడ్జెట్ పెరిగింది, సో ఎక్కువ లార్జర్ ఆడియన్స్కి కేటర్ చేయాలి. సో ఆబ్వియస్లీ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. నేను ఒక 7-8 ఫిల్మ్స్ 9 ఫిల్మ్స్ చేసుకుండొచ్చు అప్పటికల్లా. నేను ఇంకా రోజు కొత్త నేర్చుకుంటుండే ఇండస్ట్రీలో. సో అది విన్నప్పుడు ఓకే మేబీ దిస్ ఇస్ రైట్, మేబీ దిస్ ఇస్ నాట్. సినిమా రిలీజ్ అయిన తర్వాత అది సరిగా రిసీవ్ చేసుకున్నప్పుడు అర్థమైంది ఓకే మేబీ దిస్ ఇస్ నాట్ ద వే. ఒక కథ ఒక ఎమోషన్ ఎంచుకున్నప్పుడు డీప్గా అదే ఎమోషన్ చూపించగలగాలి అనేది ఈ మధ్య నేను నేర్చుకున్నాను నేను అది మళ్ళీ. అండ్ ఆడియన్స్కి కావాల్సింది కూడా మనం ఇవ్వగలగాలి. ఎందుకంటే ఒక టైంలో యాక్షన్ ఫిల్మ్స్ని బాగా ఎంకరేజ్ చేస్తారు, తర్వాత ఒక చిన్న వెక్స్ అవుతారు, ఎక్కువ ఏంటి నెక్స్ట్ కొత్త జానర్ ఏం కావాలి, ఒక ఎంటర్టైన్మెంట్ విన్. అలా ఎప్పటికీ ఒక చిన్న చేంజ్ ఓవర్ ఫ్యాషన్లో ఎలా ఉంటుందో జానర్ టేస్ట్లో కూడా అలా కొంచెం మారుతూ ఉంటుంది. అది మనం ఎట్లా అర్థం చేసుకుంటాం అని. ఇప్పుడు నాకు ఒక 2 సినిమాలకైనా ప్రాబ్లం ఏంటంటే కథ నేను అనుకున్న టైంకి ఓకే చేసుకున్న టైంకి వేరే సినిమా ఫినిష్ చేసుకుని ఆ సినిమా మొదలుపెట్టి ఆ సినిమాని బయటికి తెచ్చేటప్పటికి 3 ఏళ్ళు అయిపోయింది. స్టార్ట్ చేసినప్పుడు ఇట్ మేడ్ సెన్స్ ఫిల్మ్. అది రిలీజ్ అయ్యే టైంకి వచ్చినప్పటికి ఇట్ వాజ్ నాట్ ఫీలింగ్ ఫ్రెష్. ఓకే, ఆ ప్రాబ్లం నాకు ఆపరేషన్ వ్యాలంటైన్కి నాకు అదే అయింది. మేము స్టార్ట్ చేసినప్పటికి మాకు ఆబ్వియస్లీ ఫైటర్ సినిమా కూడా వచ్చింది ఆ టైంలో. కరెక్ట్. మేము స్టార్ట్ చేసినప్పుడు మాకు ఆ న్యూస్ లేదు, తెలియదు, బయటకు రాలేదు అది. సో మా చిన్న టీము, మా బడ్జెట్ 40 కోట్ల బడ్జెట్ ఉండింది ఆ సినిమాకి. సరే ఈ 40 కోట్లు ఇంత పెద్ద స్కేల్ చూపించాలి టైట్గా అని చెప్పి అందరం అన్ని తగ్గించుకుని, లేదు స్కేల్ బడ్జెట్ అన్నీ విఎఫ్ఎక్స్కి దీనికే ఇవ్వాలి మనం లొకేషన్స్కి చేసాం. బట్ సమ్వేర్ అది టేక్ ఆఫ్ అవ్వడం, సోనీతో చేసాము. అక్కడికి వెళ్ళిందంటే చాలా స్క్రూటినీ కిందకి వెళ్తుంది స్క్రిప్ట్. వెళ్ళిందంటే ఒక 6 నెలలు పడుతుంది వెనక్కి వచ్చి అన్ని గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చి మళ్ళీ మీతో డేట్లు గీట్లు అన్నీ 1-2 కాదు కానీ. సో రిలీజ్ అయిన టైం కల్లా చూస్తే ఫైటర్ మేము రిలీజ్ అయిన 1-2 months ముందే రిలీజ్ అయింది. డెఫినెట్లీ మా సినిమాలో మెరిట్ ఉండాలి. అది ఎంతో కొంత మా సినిమాలో మేము కొన్ని ఆస్పెక్ట్స్ మిస్ చేసాం, బాగా చేసామని అనట్లేదు నేను. కొన్ని మిస్ అయిన సెగ్మెంట్స్ ఉన్నాయి దాంట్లో. బట్ అదొక ఫస్ట్ ఎయిర్ ఫోర్స్ ఫిల్మ్ అవడం వల్ల దానికి ఉండే ఎక్సైట్మెంట్ వేరు. అరే ఇక్కడ మొన్న వచ్చింది ఆ టికెట్ 250 రూపాయలు, నీ సినిమా టికెట్ 250 అంటే కరెక్ట్. కామన్ ఆడియన్స్ కి లైక్ వై షుడ్ ఐ వాచ్ దిస్ అన్న ఫీలింగ్ కరెక్ట్. అంటే ల్యాండింగ్ టైం మన చేతిలో ఉండదు ఒక్కొక్కసారి, కరెక్ట్. కానీ బట్ దాని తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే కొంచెం చుట్టుపక్కల జరిగే సినిమాలు కూడా మనకు అవేర్నెస్ ఉండాలి, తెలుసుకోవాలి ఏ సినిమాలు వస్తున్నాయని కూడా అనిపించింది. అవన్నీ ఎక్కువ నేను బయట సౌండ్ ఎక్కువ వినను. ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, అతను ఏం చేస్తున్నాడు, ఇతను ఏం చేస్తున్నాడు అనే దానికి ఎప్పుడు వెళ్ళలేదు నేను, ఎప్పుడు వెళ్ళలేదు. బట్ మేబీ ఈ విధంగా చూస్తే దిస్ ఇస్ హెల్దీ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. వేరే ఎవరైనా సినిమా చేస్తే మేబీ ఒకే టైంలో 2 సినిమాలు సేమ్ వస్తే బాగుండకపోవచ్చు అనే ఉద్దేశంతో కొంచెం కళ్ళు తెరుచుకొని చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి అని కూడా ఒక కన్నేసి ఉంచాం దాని మీద. ఇప్పుడు వరుణ్ తేజ్ అనగానే మెజారిటీ ఆడియన్స్కి గుర్తొచ్చే తక్కువని చెప్పగలిగే సినిమాలు, అంటే ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చెప్పగలిగేవి ఫిదా, F2, తొలి ప్రేమ. ఈ 3 సినిమాలు మీరు ఎక్స్పెరిమెంట్స్ చేశారు, మంచి ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఎక్స్పెరిమెంట్ చేయాలని ప్రతి హీరోకి ఉంటుంది, అది ఆబ్వియస్ అది. అయితే ఆడియన్స్ ఏది మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు, ఏది బాగా ఆదరించారు అని దృష్టిలో పెట్టుకుని ఆ జానర్లో మిమ్మల్ని మీరు ఎందుకు ఫిక్స్ చేసుకోకుండా రకరకాల పనులు చేశారు? ఇదే ప్రయత్నం యాక్చువల్లీ. అదే నేను చెప్పినట్టు ఏంటంటే డెఫినెట్గా జనాలు ఎలా చూడాలనుకుంటున్నారు, దేంట్లో మనల్ని ఇష్టపడ్డారు, వాళ్ళకి అది ఇవ్వాలి అని ఒక ఉద్దేశం ఉన్నా కూడా ఎక్కడో ఒక కథను ఎంచుకునే విధానం కొంచెం క్యారీ అవుతాం అయ్యానంటున్నా. నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు కోవిడ్ టైం అయిపోయిన తర్వాత గనీ షూటింగ్ జరిగిపోయింది. దాని తర్వాత F3 చేసాము, బట్ దట్స్ ఫైన్. అప్పుడు గాంధీదారి అర్జున సినిమా చేసినప్పుడు లాట్ ఆఫ్ ఓటీటీ కాంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నాను. ఏమో ఈ టైంలో ఇదే కరెక్ట్. ఇంట్లోనే ఉన్నాను, థర్డ్ పర్సన్కి అలవట్లేదు, నేను సెకండ్ పర్సన్కి అలవాట్లేదు, మా ఇంట్లో పేరెంట్స్ తప్ప.
ఇది కరెక్ట్ ఏమో, జనాలు ఓటీటీ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఇవన్నీ షోస్ బాగున్నాయి అంటున్నారు ఆన్లైన్లో, మేబీ మనం కూడా ఇలాంటి ఒక ఇస్తే జనాలకు నచ్చుతుందేమో అన్న టాంజెంట్లోనే ఆలోచించాను తప్ప మనల్ని దేంట్లో చూడాలనుకుంటున్నారు, మనకి దేంట్లో ఎక్కువ సక్సెస్ వచ్చింది అనేది చూడలేదు. బట్ యూనో రెండు ఇంపార్టెంటే, కానీ మేబీ నేను కొంచెం ఎక్కువ దాని వైపు స్లైడ్ అయినా అనుకుంటున్నా. దసి బయట ఎప్పుడైనా కలిసినప్పుడు బాగు మాకు సరదాగా మీరు ఒక మంచి యూనో ఒక యంగ్ బాయ్ లాగా చేసే క్యారెక్టర్స్ కూడా ఇష్టం అని చెప్పినప్పుడు ఐ నీడ్ టు ప్లే టు వాట్ పీపుల్ ఆల్సో వాంట్ టు సీ మీ అని అనిపించింది. దాన్ని ఇప్పుడు కనకరాజు ఈ రోజు వచ్చిందని 2 years నుంచి కథ మీద కూర్చున్నాం. లైక్ మట్కా రిలీజ్ అవుతున్నప్పుడు కూడా తెలిసింది ఏంటంటే ఇది కూడా చాలా సీరియస్ ఫిల్మ్ అయిపోయింది, బట్ నెక్స్ట్ వీ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ సీరియస్ ఫిల్మ్ లూప్. ఒక మంచి ఎంటర్టైనర్తో రావాలి, జనాలు కొన్ని ఇష్టపడే క్యారెక్టర్లు చేయాలి, అంటే రిలేట్ అయ్యే క్యారెక్టర్లు చేయాలి. కానీ ఇప్పుడు ఒకటండి, మీ అట్ హార్ట్ మీకు ఐఎమ్ గుడ్ ఎట్ ఇట్ అని చెప్పి అనిపించేది ఏది అంటే, ఒకటి ఏంటంటే గుడ్ ఎట్ ఇట్, రెండోది కంఫర్టబుల్, అది చేయడంలో ఒక హ్యాపీనెస్, అది అంటే ఏమంటే యాక్షన్, మీన్ కామెడీ ఆర్ రొమాన్స్, వీటిల్లో ఆర్ కంప్లీట్లీ ఈ మూడు కాకుండా ఏదో కొత్త ఎక్స్పెరిమెంట్, ఏది మీ మనసుకి బాగా దగ్గరగా ఉన్న అంశం? బట్ జనరల్గా అంటే ఏంటంటే, ఒక యాక్టర్కి బయట పడినా పడకపోయినా నేను అన్నీ చేయగలుగుతాను అన్న ఒక ఇది ఉంటుంది. సో అన్నీ చెయ్యాలి అని ఉంటుంది. నాకు కంఫర్ట్ వరకు తీసుకొస్తే ఈ సినిమా తర్వాత నాకు అనిపించింది అంటే, కామెడీ నాకు కంఫర్టబుల్గా అనిపించింది. నాకు అంటే చాలా ఎంజాయ్ చేశాను అది చేస్తూ. నేను చాలా లేట్గా డిస్కవర్ చేసుకున్నారు అయితే మీరు. ఎందుకంటే అసలు అనిల్ రావిపూడి గారు మిమ్మల్ని F2లో పికప్ చేయటం, అది యాక్సెప్ట్ అవ్వటం, తర్వాత కంటిన్యూషన్ ఇవన్నీ F3 అవుట్, ఇదంతా దానికి కారణమే అదండి. అంటే చాలామంది అనేది కూడా ఏంటంటే, చిరంజీవి గారి తర్వాత అలాంటి ఒక ఆ కామెడీ టైమింగ్ కానీ అది కానీ మీలో బాగా పలుకుతోంది అనేది ఒక ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అది పెద్ద కాంప్లిమెంట్ అండి చాలా. బట్ యాజ్ యూ సెడ్ F2 అదే ఇప్పుడు ఆ రోజు ఉన్న 28-27 year old వరుణ్కి ఇప్పుడు కామెడీ చేసాం, నెక్స్ట్ వేరే ఏ జానర్ చేద్దాం అనే థాటే ఉండింది నాకు. ఇప్పుడు జనరల్ దీనిలో యాక్సెప్ట్ చేశారు కదా, ఇంకోటి కొడదాం ఇదే స్పేస్లో అని. ఎందుకు అది నేను ఇప్పుడు తప్పని కూడా అన్నాను, ఆ రోజుకి నాకు అదే కరెక్ట్ అనిపించింది. బట్ ఆబ్వియస్లీ మిస్టేక్స్ నుంచి లెర్న్ చేసుకుంటాము, హిట్ సినిమాల నుంచి కూడా కొన్ని నేర్చుకుంటాం. బట్ తర్వాత గాంధీ నాతో చేసేటప్పుడు కూడా ఈ సైడ్ ఆఫ్ మిమ్మల్ని ఎవరు చూడలేదండి చాలా రోజుల నుంచి. F2లో కూడా కనపడింది ఒక మాదిరి వరకే, బట్ దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైనింగ్ మాసీ క్యారెక్టర్ చేయలేదు. లైక్ లోఫర్లో చూస్తే కొంచెం మాసీగా ఉంటుంది, F2లో మరీ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇట్స్ లైక్ వెరీ బిగ్. సో అయితే F2 కంటే కూడా ఇందులో మీ పర్ఫార్మెన్స్ కామెడీ పరంగా ఉంటుంది. అంటే కామెడీలో కొన్ని రకాలను చూసామనుకోండి, ఇప్పుడు అది డీల్ చేసే సిచ్యువేషన్స్, ఆ క్యారెక్టర్ ఉండే సిచ్యువేషన్స్ వేరే. దాంట్లో ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీ, స్లాప్స్టిక్గా కాకుండా సిచ్యువేషనల్ బేస్డ్గా ఉంటుంది. ఇది కూడా సిచ్యువేషనల్ బేస్డే, బట్ వాటి క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్, ఎక్స్ట్రీమ్లీ. కొంచెం మాసీ అయినా కూడా మోర్ వైల్డ్ క్యారెక్టర్ అనమాట ఈ అబ్బాయి. ప్లస్ రెండో వర్జన్ ఆఫ్ క్యారెక్టర్ కూడా ఉంది సినిమాలో. సో అది కూడా ప్లే చేయడం, ఒక యాక్టర్గా కూడా నాకు లక్కీగా ఇది ఒక్కటే కాకుండా ఒకే సినిమాలో 2 పాత్రలు చేసే అవకాశం దొరికింది. 2 డిఫరెంట్ డిస్టింక్టివ్, 2 రోల్స్ కాదు, బట్ 2 డిఫరెంట్ డ్యూయల్ పర్సనాలిటీ చేసే అవకాశం దొరికింది. ఇప్పుడు మీ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీలో అంటే టఫెస్ట్ ఫీడ్బ్యాక్ మీకు నాగబాబు గారి నుంచి వస్తుందా, లేకపోతే చిరంజీవి గారా, పవన్ కళ్యాణ్ గారా? కళ్యాణ్ బాబు అంత స్క్రూటినీ చేయడండి సినిమాల విషయంలో, ఎప్పుడు కష్టపడి బాగా చేయాలని చెప్తారు. చిరంజీవి గారు మేబీ చరణ్ కూడా అసలు అంటే ఒక ధైర్యం వేస్తాడు ఎప్పుడైనా సినిమా పోయినప్పుడు. ఎందుకంటే ఒక యాక్టర్గా తనకే తెలుసు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఎలాంటి వేరియస్ రీజన్స్ వల్ల ఒక సినిమా ఆడకపోవచ్చు అనేది. సో చిన్న ఫీడ్బ్యాక్ అంటే నాకు ఎక్కువ ఫీడ్బ్యాక్ ఇచ్చే చిరంజీవి గారే. మా నాన్న కూడా ఎప్పుడైనా కొంచెం పాటలు బాగుండేది చూసుకో, చిన్నగా తప్ప సర్ఫేస్ లెవెల్లోనే చెప్తారు. బట్ ఇప్పుడు మా వైఫ్ తన కథ వింటది, ఎప్పుడైనా మా చెల్లి వింటది. సో మా వరకు మేమేమే విని ఆ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గురించి అన్నారు కాబట్టి, ఇప్పుడు మీ బాబాయ్ గారికి ఆయన్ని హీరోగా చూడటమే మీకు ఇష్టమా, లేకపోతే పాలిటిక్స్లోకి వెళ్ళినా కూడా ఇష్టమా మీకు పర్సనల్గా? అంటే ఫస్ట్లో ఆయన
మూవ్ అవుతున్నారు పాలిటిక్స్లోకి అనుకున్నప్పుడు ఆయన ప్రతి సినిమా ఫ్యాన్ లాగా నేను కూడా చాలా ఇదేంటి ఆయన సినిమాలు ఆపేస్తే ఇలాగా ఏమో అనుకున్నాను. బట్ ఆయన చేసినా కూడా చాలా స్లోగా అప్పుడప్పుడు సినిమా చేస్తున్నారు. బట్ బాబేకి పాలిటిక్స్లో ఉండడం ఎక్కువ ఇష్టం అన్న విషయం నాకు తెలుసు ఇంట్లో ఒక ఆయన అబ్బాయిగా. సో నాకు కూడా ఆయన అలాగే చూడడం ఇష్టం. సో ఆయనకి అది ఇష్టం కాబట్టి అండ్ he loves what he does and I love to see him do that. Yeah. వెరీ ఫైన్ సార్. ఇప్పుడు కమింగ్ టు కొరియన్ కనకరాజు, Right. ఇది స్టోరీ మీకు మేరలపాక గాంధీ గారు వచ్చి చెప్పగానే ఎస్ ఇది మనం చేయాలి అని చెప్పి అనిపించిన ఆ మూమెంట్ మీకు ఆ స్టోరీలో మీకు ఏది అనిపించింది కరెక్ట్గా? ఇందులో నేను త్రూఅవుట్ ఫస్ట్ నాకు యాక్చువల్లీ ఫస్ట్ వేరే కథ వచ్చాడు నా దగ్గరికి. ఓకే, నేను లాస్ట్ టైం అన్నాను మీ ఇంటర్వ్యూ చూసి అడిగాను ఏంటి ఇది చెప్పలేదేంటి ఇన్ఫర్మేషన్ అన్న. ఫస్ట్ వేరే కథ పట్టుకుని వచ్చాడు నా దగ్గరికి. చేసి బాగుంది, అది కొంచెం ఎంటర్టైనరే, కొంచెం ఈ స్పేస్లో ఉండదు, ఒక వెరీ న్యాచురల్గా జరిగే ఒక ఎంటర్టైనర్. బాగుంది గాంధీ అని ఇద్దరం డిస్కస్ చేసుకుని ఇలా కూర్చుని మాట్లాడుకుంటుంటే ఓకే బ్రో ఇది చేద్దామా, ఇది బెటర్గా చేద్దామా, మీ పర్సనాలిటీకి సూట్ అయ్యేటట్టు ఇట్లా అనుకుంటున్నా. ఆయన వెనక్కి వెళ్ళాడు చేసి కానీ వెనక్కి వచ్చినప్పుడు నెక్స్ట్ టైం కలుద్దాం అనుకుంటే అది ఎక్స్పెక్టింగ్ అదే స్టోరీ చెప్తాడని. ఓకే, కానీ వచ్చి లేదు ఇది చెప్తాను మీకు అని వచ్చాడు. సో కొరియన్ కనకరాజు చెప్పినప్పుడు మెయిన్ ఏదైతే లాక్ ఉంటుందో హారర్ కామెడీ అని కాదు, నేను ఫస్ట్ త్రూఅవుట్ స్టార్ట్ ఎండ్ నవ్వుతూ ఉన్నాను తను చెప్పేటప్పుడు. ఓకే, సో నాకు అర్థమైంది దీంట్లో కామెడీ ఈస్ గోయింగ్ టు వర్క్ వెరీ వెల్, అట్లీస్ట్ ఆన్ పేపర్ ఇట్ లుక్స్ వెరీ వెల్. అండ్ గాంధీకి ఎక్స్ట్రీమ్లీ గ్రిప్ ఉన్న సబ్జెక్ట్ కామెడీ, ఆర్ హిస్ స్క్రీన్ ప్లే ఇస్ వెరీ గుడ్, డైలాగ్స్ ఎస్పెషలీ చాలా బాగా రాస్తారు ఆయన. తనకి ఒక మంచి కామెడీ టింజ్ ఉంది, బయటకు చాలా ఫ్లాట్గా ఎక్స్ప్రెషన్ లేకుండా మాట్లాడతాడు కానీ మంచి సర్కాస్టిక్ కామిక్ యాంగిల్ ఉందన్నమాట గాంధీ. సో అది కథ చెప్పినప్పుడు నాకు నిజంగా కామెడీ బాగా వర్కౌట్ అయింది. అండ్ ఏదైతే ఇప్పుడు హారర్ కామెడీ అంటే టిపికల్గా ఎవరికో దేం ఎక్కుద్ది ఇది అన్నీ చూసాము, కొత్తగా ఏముంటుంది అన్నప్పుడు ఎప్పుడైతే కొరియన్ ఆస్పెక్ట్ తీసుకొచ్చాడో, నేను అంత పెద్ద కొరియన్ కల్చర్ అంత ఎక్కువ కన్జ్యూమ్ చేయను కాంటెంట్, ఓకే, చూసిన కూడా ఇంగ్లీష్ ఆడియోగా మార్చుకుని చూసినా అనమాట. సో ఈ సినిమాలో ఒక లాక్ ఉంటుంది మెయిన్, అది ట్రైలర్లో ఆబ్వియస్లీ చూపిస్తాం. సో ఒక హీరోకి ఎక్కినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, ఇప్పుడు వేరే పర్సన్లోకి ఎక్కినప్పుడు హీరో దాన్ని సాల్వ్ చేయడం, దాన్ని ఫిక్స్ చేయడం ఇవన్నీ ఒకటైతే వాడే ప్రాబ్లం అయితే ఎలా ఉంటుంది అనేది కొత్త సిచ్యువేషన్స్ ఏర్పడినాయి ఈ సినిమాలో. సో కొత్తగా అనిపించింది అండ్ చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది నాకు. మెయిన్లీ ఫస్ట్ చెప్పిన కథ జానర్ ఏంటండి? అది కూడా కామెడీయే. అది చిన్న ఒక హాస్పిటల్ స్పేస్లో కామెడీలో, హారర్ ఎలిమెంట్ లేదా? హారర్ అసలు లేదు. ఓకే, టోటలీ డిఫరెంట్. ఇప్పుడు ఇందులో ఈ కనకరాజు క్యారెక్టర్ కోసం మీరు ప్రత్యేకంగా ఏమన్నా అంటే చేయాలి, కొంచెం వర్క్ చేయాలి, హోంవర్క్ చేయాలి అని అనిపించిందా విన్నప్పుడు? మెయిన్లీ డైలెక్ట్ బిగ్గెస్ట్ క్యాచ్ ఈ సినిమా. ఇప్పుడు నాకు 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు చిన్నప్పటి నుంచి తిరిగేవాళ్ళు. కడప అబ్బాయి ఒక ఆయన, ఒక అబ్బాయి కర్నూలులో ఉంటాడు. వాళ్ళు ఫుల్గా డీప్ డైలెక్టే మాట్లాడతారు. సో నాకు అలవాటు ఉంది మరి. కానీ ప్లస్ గాంధీది అదే సినిమాలో ఈ క్యారెక్టర్కి వీడిని చూపించిన ఇంత రూటెడ్ క్యారెక్టర్కి లాంగ్వేజ్ అనేది పలకాలి అండ్ ఆథెంటిక్గా ఉండాలి. సో గాంధీ ఒక అబ్బాయిని డిస్కవర్ చేశాడు, అతను కొంచెం వాయిస్ ట్యూటర్ లాంటి అబ్బాయి. సో అతను తీసుకొచ్చి తన స్క్రిప్ట్ వర్క్ కూడా గాంధీతో హెల్ప్ చేసినట్టున్నాడు, కరెక్ట్ యాక్యురేట్ డైలాగ్స్ రావడానికి. ఎండింగ్స్ ఎలా ఉంటాయి, స్టార్ట్ ఎలా ఉంటుంది, ఈ వర్డ్కి వేరే అర్థాలు ఏముంటాయి. సో మాతో కూడా కూర్చున్నాడు బాగా. సో నాతో కూర్చునేవాడు, నేను స్క్రిప్ట్ అంతా చదివేవాడిని. లేదు ఇది అట్లా ఇట్లా లాగాలి, ఇది వెంటనే కట్ చేయాలి అంటే చిన్న ట్రైనింగ్స్ జరిగినాయి. కొరియన్ డైలాగులు చెప్పేటప్పటికి అసలు చాలా ఎక్స్ట్రీమ్లీ కష్టం అయిపోయింది. అంటే నేను కథ విన్నప్పుడు అసలు ఆ థాట్లో పెట్టుకోలేదు, ఇది చెప్పాల్సి వస్తుంది. నేనేమనుకున్నాను, సరే ఏదో ఒకటి చెప్తాం దాని మీద తెలుగు వేస్తాం అని అనుకున్నాం. కానీ లాంగ్ డైలాగ్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ దో సినిమాలో నా క్యారెక్టర్ కానీ వేరే క్యారెక్టర్స్ కానీ కొరియన్ మాట్లాడినప్పుడు దానిపైన తెలుగు ఆడియో వస్తుంది. బట్ న్యాచురల్ టోన్లో ఉండడానికి నీకు వెనకాల లిప్సింక్ ఉండదు, తెలుగుకి లిప్సింక్ కొరియన్కే ఉంటుంది. సో ఆ కొరియన్ లిప్సింక్ ఉన్నప్పుడే మనకి ఏంటంటే కొంచెం ఆథెంటిక్ ఫీలింగ్ ఉంటుంది, ఒక డబ్బింగ్ ఫిల్మ్ అనే ఒక ఫీలింగ్ రాకుండా ఉండడానికి. సో అది జాగ్రత్తగా
ఆ సెంటెన్సెస్ని కూడా అలాగ ఫ్రేమ్ చేసుకుని ఒక దీనిపైన తెలుగు వస్తే ఎలా ఉంటుంది సౌండ్ అనేది కూడా కొంచెం చూసుకుని చేశాను. అదే మన ఇంటర్వ్యూలో కూడా అది మన సత్య గారు అంటారు దాని గురించి, అదేదో మీరు ఏదో క్రాక్ చేశారు ఒక ఐడియా. అదేదో లక్కీగా అయింది అది. అంటే సెంటెన్స్ ఫార్మేషన్ ఇప్పుడు నేను చంపేస్తా అనే డైలాగ్ ఉందనుకోండి, నేను చంపేస్తా వర్డ్ మనకి లాస్ట్ వస్తుంది. కొరియన్ టెక్స్ట్ లో అది ఫ్రంట్ ఉంటుంది అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కదా ఉందండి, గీగో ఈగో ఇత్సుమ్నేదా అని ఉంది. నాకు అది చదవడం కూడా వాట్ ఎవర్ ఇప్పుడు అది ఉంది. ఇప్పుడు దాన్ని ఎలాగ మీరు చేశారు, క్రాక్ చేశారు దాన్ని ఇప్పుడు అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని మీనింగ్ ఏంటన్నారు? ఈజ్ కమింగ్, హీస్ కమింగ్ అన్న. ఇది టూ షార్ట్. ఇది చాలా ఈజీ. నేను వస్తున్నాను, ఈస్ కమింగ్ అనేది ఇంతవరకే. చిత్రం ఏంటంటే గీగో ఈగో అంటే నేను కూడా దీంట్లో చూసింది. గీగో ఈగో అంటే ఈజ్ కమింగ్ అని వచ్చేసింది. ఇత్సుమ్నేదా అనేది గౌరవవాచకం అంట. గౌరవవాచకం అంటే ఆయన వస్తున్నాడు, ఈజ్ అంటే వెర్బ్ ఫామ్ అది. కరెక్ట్. అవి వాళ్ళకి ఫార్మల్ ఇన్ఫార్మల్వి అది చాలా డీప్. ఇప్పుడు ఇద్దరు కొరియన్ అడిగితే తినొకరు ఆమె ఒకటి చెప్తుంది మాకు. సో అంటే సిచ్యువేషన్ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, ఎవరితో చెప్పినప్పుడు ఇద్దరు కరెక్ట్ చెప్తారు. సో మాకు షూటింగ్ చేసేటప్పుడు వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ట్రాన్స్లేటర్ అండ్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్. అన్నీ నేను క్రాక్ చేయలేకపోయాను. సత్య వచ్చి నా మీద నా ప్రేమతో ఎక్కువ చెప్పాడు, కానీ కొంతవరకు ఏంటంటే స్టార్టింగ్ టేక్ ఆఫ్స్ బేసిక్లీ ఏంటంటే అక్కడ నేను చంపేస్తాను వర్డ్ ఫస్ట్లో వచ్చింది అనుకోండి లైన్లో, నా ఎక్స్ప్రెషన్ చంపేస్తానప్పుడు కోపంగా పెట్టినప్పుడు, మన తెలుగులో లాస్ట్లో వచ్చినప్పుడు రాంగ్ ఎక్స్ప్రెషన్ రాంగ్ డైలాగ్ దగ్గర పడుతుంది అనేదే. సో కొన్ని ఇంటర్చేంజ్ చేసాము. ఇప్పుడు మీరు ఇంత కష్టపడ్డారు, ఇట్ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ షూర్. కానీ జనరల్గా వీఆర్ క్యాటరింగ్ దిస్ ఫిల్మ్ ఫర్ ద తెలుగు ఆడియన్స్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి జిబరిష్గా ఏదో మనకి ఆలీ గారి భాషలాగా మాట్లాడేసినా కూడా అది కొరియన్ అని అనుకుంటారు, కింద సపరేట్లు వేసుకోవచ్చు కదా జనరల్గా. మరి ఆ మార్గంలోకి ఎందుకు వెళ్ళలేదు? అంటే డెఫినెట్లీ ఐ విల్ నాట్ డిసగ్రీ. నాకు ఒక 5 పేజీల డైలాగ్ ఉంది, ఒకటి పెద్దది సినిమాలో కొరియన్లో. రైట్, ఎస్, కొరియన్లో. సో దాన్ని బ్రేక్ చేసాం, కొంచెం షార్ట్గా బ్రేక్ చేసాం. కొన్ని లైన్లు నేను మీరు చెప్పినట్టే లిప్పే ఇచ్చాను, రాలేదు. కొన్ని ఎంత ట్రై చేసినా అసలు నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ లేదు ఆ లాంగ్వేజ్ వినడంలో. సినిమా ముందు తెలిసిన తర్వాతే కొంచెం చూడడం స్టార్ట్ చేశాను. బట్ ఎక్కడ లాగుతారు ఇవన్నీ, సో టూ మచ్ ఆఫ్ ప్రాక్టీస్ స్టేజింగ్ చేయాల్సి వచ్చింది. సో ఒకటేంటంటే కాన్ఫిడెన్స్, దీనిపైన తెలుగు లాంగ్వేజ్ వస్తుందన్న కాన్ఫిడెన్స్ ఉంది. బట్ టేక్ ఆఫ్లు, ఎక్స్ప్రెషన్ల వరకు, టైమింగ్ వరకు మ్యాచ్ చేయగలగాలి మనము. సో టోటల్ జిబ్రిష్ ఇప్పుడు ఇది నాకున్న పని ఇదండి. సో దీంట్లో నేను ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టాలి. బట్ సి ఆబ్వియస్లీ కొన్ని షార్ట్ కట్స్, కొన్ని ఇప్పుడు సత్య ఎలా అయితే క్రాక్ చేసామన్నాడో, ఒక వర్డ్ ఉంటుంది దానికి చాలా వరకు లిప్ ఒక తెలుగు వర్డ్ లాగా ఉందనుకోండి, ఐ డూ సే తెలుగు వర్డ్. సో ఇదేంటంటే స్క్రిప్ట్ పట్టుకుని షార్ట్ ముందు నేర్చుకుని వెళ్తే వచ్చేది కాదు. సో ముందు రోజు నైట్ కూర్చుని ఈ వర్డ్ ఒకసారి మీరు చెప్పండి ఎలా అన్నారు అంటే ట్రాన్స్లేటర్ చెప్తుంది, మనం తెలుగు వర్డ్ చెప్పి ఒక కరెక్ట్గా లిప్ కరెక్ట్గా ఉందా, దీనికి లేదు ఎగ్జాక్ట్ లిప్సింగ్ వచ్చినా కూడా కామెడీగా ఉంటుంది. సో అది ట్రై చేసాం. ఇప్పుడు రితికాకి బాగా ఈజీ అయిందండి, తనకి ఈజీ అయింది లాంగ్వేజ్. తనకి ఫస్ట్ హాఫ్ అన్నిట్లో చాలా తనకి బాగా వచ్చు అనుకుంటా, ఎక్స్పోజర్ ఉంది అట్లీస్ట్ ఆ లాంగ్వేజ్ చాలా ఎక్కువ చూస్తుంది తన కొరియన్ కాంటెంట్ అంతా. అంటే ఇప్పుడు మనం తమిళ సినిమాలు చూసి ఆ తమిళ ఫ్లేవర్ అంటే ఈజీగా పట్టుకోగలం అన్నట్టు. ఎగ్జాక్ట్. ఇప్పుడు తమిళ్ లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా ఒక 100 సినిమాలు చూసిన తర్వాత అర్థమవుతుంది. కరెక్ట్. సో లైక్ ఈ కొరియన్ ఫానటిక్స్ వీళ్ళందరికీ కొంచెం తెలుసో తెలియకో ఆ వర్డ్స్ ఇవన్నీ పట్టుకుంటారు. అండ్ తనకి ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు చేస్తున్నాం, ఫస్ట్ 6-7 days అప్పుడు తనకి ఒక పెద్ద మోనోలాగ్ ఉంటుంది. నేను సత్య ఏదో మాట్లాడితే అమ్మాయి మమ్మల్ని కొరియన్లో పిచ్చి తిట్టేస్తాను అనమాట. మేము ఇంకా అప్పటికి నేను సత్య రాయలసీమ స్లాంగ్ బాగా రావాలి, ఇంకా బాగా రావాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకుని చూస్తున్నాం. అమ్మాయి వచ్చి టక్ 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 అని కొరియన్ డైలాగ్ పెద్ద చెప్పేసి మా సినిమాల ఎక్స్ప్రెషన్ కూడా షాకే చూస్తూ ఉంటాం అమ్మాయి. మేము బయట కూడా షిట్ హౌ డిడ్ యూ డూ దిస్ అంటే లేదు ఆయన స్టిల్ ప్రాక్టీస్ చేసిందామా బాగా. సెకండ్ హాఫ్కి వచ్చినప్పటికి నేను ఎక్కువ మాడుతుంటాను, అమ్మాయి ట్రాన్స్లేటర్ లాగా ఉంటుంది సత్యకి నాకు కొరియన్ క్యారెక్టర్స్ కి. ఇప్పుడు సత్య గారి గురించి మనం మీరు చెప్తూ ఇందులో ఎడిటింగ్ చేశాడు, డైరెక్షన్ చేశాడు అన్నారు, అదేంటి అది పన్నా లేకపోతే నిజంగానే ఆయన హ్యాండ్? యాక్చువల్లీ చాలా ఇన్వాల్వ్డ్ యాక్టర్. ఓకే, అంటే అది ప్రతి సెట్లో చేస్తారో అది తెలియదు, కానీ మేమైతే ఇక్కడ ఫస్ట్ నుంచి నేను ఎంత ఇన్వాల్వ్గా ఉన్నానో స్టోరీలో సత్య కూడా అలాగే ఉన్నాడు ఈ సినిమాకి. ఓకే, మేము బాగా జెల్ అవుతాం బయట ఇద్దరం ఎప్పుడు కూర్చున్నా, ఈ సినిమా ఈ స్క్రిప్ట్ ఈ సీన్ ఎలా చేయొచ్చు అని. అంటే ఒక ఇద్దరు యాక్టర్స్కి కామెడీ సీన్స్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు టైమింగ్ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ కూడా
క్వైట్ ఇంపార్టెంట్. Correct. నాకు ఇది వెంకటేష్ గారితో చేసినప్పుడు అర్థమైంది ఫస్ట్. యా ఓ షిట్, ఒక మనం కామెడీ చేయడం కాదు, ఆయన చేయడం కాదు, ఒక ఇద్దరు రియాక్షన్స్, టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ అన్ని పడితే సీన్ పండుద్ది Correct. అనేది ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఆయన లాంటి గ్రేట్ కామిక్ టైమింగ్ ఉంది ఆయనకి. అది చేసేటప్పుడు ఓకే, లర్న్డ్ వన్ థింగ్ ఆర్ సునీల్ అన్నతో చేశాను నెక్స్ట్ F3లో. సో లర్న్ బంచ్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ సత్యతో వచ్చినప్పటికీ అర్థమైంది ఇట్లా ఉండాలి మనం. అండ్ ఆబ్వియస్లీ తనకి వాస్ట్ ఎక్స్పీరియన్స్ కామెడీ చేయడంలో సత్య. సో మా ఇద్దరు కూర్చున్నప్పుడు గాంధీ ఎంత సీన్ రాసినా, భయ్యా ఈ సీన్ని ఒకవేళ నువ్వు కృష్ణప్ప క్యారెక్టర్, నేను కనకరాజు క్యారెక్టర్, మనం ఇంకెక్కువ ఏం చేస్తాం. యా ఇప్పుడు ఇక్కడైతే ఇక్కడ ఒక చిన్న ఎండింగ్ ఉంది, మనం దానికి ఏమైనా వేద్దామా ఒక డైలాగ్, వర్క్షాప్ లాగా చిన్న ఇంప్రొవైజేషన్. ప్రతి సీన్కి ఎవ్రీడే మార్నింగ్ ఎప్పుడైతే ఒక కామెడీ సీన్ ఉందో అలాంటి సీన్ అప్పుడు సత్య వ్యాన్కి నేను వెళ్ళడం, సత్యనారాయణ కూర్చుని ఇద్దరు చదువుకుని అదే ఎక్స్ప్రెషన్ చేసుకుంటే ఇక్కడ ఇది వేద్దాం, ఇది వేద్దాం, ఇది వేద్దాం, ఇది వేద్దాం. అప్పుడు డైరెక్ట్గా చెప్పేవాళ్ళం ఇలా అనుకుంటున్నాం, బాగుంది అనేవాడు, కొన్ని బాగాలేదు అనేవాడు ఆబ్వియస్లీ. సో చాలా వరకు ఆ వర్క్ చేయగలిగాం ఇద్దరు. అండ్ తనకి మామూలుగా తన అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాడు, రైట్. సో తనకి అన్నిటి మీద కొంచెం అవగాహన ఇవన్నీ ఉన్నాయి. సో ఒక ఆన్లైన్ ఎడిటర్ ఉంటాడు. ఆ ఆన్లైన్ ఎడిటర్స్ ఏంటంటే దే ఆర్ నాట్ యాజ్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ రియల్ ఎడిటర్స్, బట్ వాళ్ళు దే నో ద స్కిల్ సెట్ ఒకటి ఉంటుంది. అది వీళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడేవారు. డైరెక్టర్ దగ్గరకు వచ్చి కొన్ని డౌట్లు అడుగుతాడు, నా దగ్గరకు వచ్చి భయ ఇది ఎలా ఉంటుంది. బట్ హీఈస్ ఆల్ ఇన్ గుడ్ సెన్స్ ఓన్లీ, ఆల్ ఇన్ గుడ్ స్పిరిట్. బెటర్ గేమ్ వస్తుంది అనే ఆస్పెక్ట్లోనే మాట్లాడతాడు. మేమందరం అలాగే పనిచేసాం ఈ సినిమాకి వచ్చినప్పటికి. బట్ మురళీధర్ గౌడ్ గారు ఉన్నారు, ఆయన పెద్ద ఆయన. ఆయన సత్య గారు ఫాదర్ క్యారెక్టర్ వేస్తున్నారు సినిమాలో. ఒక కామెడీ చేసేటప్పుడు మనం మధ్యలో డిస్కస్ చేసుకోకపోతే సీన్లో టైమింగ్ ఇక్కడ ఆఫ్ వెళ్తుంది. ఇప్పుడు ఆయన కొట్టే సీన్ ఉంది, నేను ఆయన్ని తక్కువ ఆయన చేయి పట్టుకుంటాను సార్, పట్టుకోగానే అలా చేయి చూసి అలా చూసుకుంటూ ఆ మొహం మీద చూడండి అని ఇన్పుట్ ఎప్పుడు ఇది అందరం డిస్కస్ చేసుకుంటేనే వచ్చింది బయటకి. కరెక్ట్. సో డెఫినెట్లీ సత్య చెప్పిన ఇన్పుట్ కానీ, నేను రితికాకి చెప్పి, మురళీధర్ గౌడ్ గారు మాకు చెప్పి ఒక టీమ్గా చేయగలిగాం. దీంట్లో ఒక 4-5 కమీడియన్స్ లేకపోతే యాక్టర్స్ పెట్టుకుని ఫట డైలాగులు వేసుకున్నప్పుడు దట్ రియలీ హెల్ప్డ్ అస్. అయితే ఇప్పుడు దీంట్లో ఈ ట్రైలర్ చూస్తేనండి దాదాపుగా చెప్పేసినట్టు అయిపోయింది. అంటే విషయాన్ని అంటే సర్ప్రైజ్ ఫ్యాక్టర్ రివీల్ చేసేసినట్టు అయిపోయింది ఒక రకంగా ఆలోచిస్తే. ఓహో ఇదా సినిమా, ఇది ఉండబోతోందా అని. దాన్ని ఎందుకు హైడ్ చేయకుండా, అలాగే మీరు ఇంటర్వ్యూస్లో కూడా ఇప్పుడు కూడా చాలా ఓపెన్గా చెప్పేస్తున్నారు. మొన్న ఇంటర్వ్యూలో మేరల్బా గాంధీ గారు చెప్పారు, అసలు ఏం జరుగుతుంది, ఇలాగా ఒక ఆత్మ వస్తుంది, కొరియన్ ఆత్మ వస్తుంది, ఇవన్నీ చెప్పేస్తున్నారు కదా. సో ఇంక ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ని దాయకుండా ఇలా చెప్పడం వల్ల ఏంటి, ఇంకా ఇది కాకుండా ఇంకేమన్నా ఉందా ఇందులో? డెఫినెట్లీ కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మోర్లెస్ ఇవి ఎలా జరుగుతాయి అనేది ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలుగుతాం మేము రేపొద్దున. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కట్ ట్రైలర్ అండ్ టీజర్ వితౌట్ టెల్లింగ్ ద కాంటెంట్ అనే సినిమాకి. అంటే ఒక్క షార్ట్ వేసినా మీకు అదర్థం అవుద్ది. ఇప్పుడు జనాల్ని లేదు ఇది డబుల్ యాక్షన్ అని కన్ఫ్యూజ్ చేయాలని కూడా లేదు మాకు. వీ వాంట్ టు ప్రిపేర్ ఆడియన్స్ దట్ దిస్ ఈస్ అన్ ఎంటర్టైనర్, దిస్ ఈస్ ద మెయిన్ ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ ప్లాట్కి ఆ సిచ్యువేషన్స్ ఎలా పడతాయి, స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుంది, క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేయబోతున్నాయి, కామెడీ ఎలా ఉండబోతుంది, ఎలాంటి సిచ్యువేషన్లో గోస్ట్ పొజెస్ చేస్తుంది, అది ఏం చేపిస్తుంది, ఏం చూపించలేదు ఇంకా. సో సీన్స్ ఎంటర్టైన్మెంట్నే మేము ఫోకస్గా పెట్టుకున్నాం రేపు పొద్దున. అదే ఆబ్వియస్లీ ఒక క్లైమాక్స్ ఎలిమెంట్ ఒకటి, సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది సినిమాలో. ఉంది అది కూడా జస్ట్ ఒక టచ్ అండ్ గోగా చూపించాం. లైక్ దేర్ ఇస్ సంథింగ్ మోర్ టు ద ఫిల్మ్ దెన్ జస్ట్ దిస్ అనేది. మొన్న ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మన గాంధీ గారిని, అయ్యో చాలా ఉంటాయండి ఇందులో పీక్స్, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫుల్ పీక్స్ ఉంటాయి, హైస్ ఉంటాయి మీకు అన్నాడు ఆయన. సో దాని మీద చాలా వీఆర్ వెయిటింగ్ ఒక రకంగా. ఇప్పుడు మూవీలో అండి మీరు మీ ఎక్స్పీరియన్స్లో అంటే మీరు మొత్తం చూసారండి మూవీ అంతా చూసారు కదా, విజిల్ వర్తి సీన్స్ ఎన్ని ఉన్నాయంటారు, ఎక్కడ పడ్డాయి అంటారు సుమారుగా? మీరు చెప్పండి. విజిల్ వర్తి అంటే చప్పట్లు కొట్టి నవ్వుకునేవే ఎక్కువ ఉన్నాయి మా సినిమాలో. ఈ 2 ఆస్పెక్ట్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ ఒకటి, ప్రీ క్లైమాక్స్ ఒకటి. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్స్పెక్ట్ చేయని జరిగి ఒక అలా స్ప్రెడ్ చేసి ఉన్నాయి సినిమాలో. అది మాట్లాడినా మీకు చెప్పిన ఇంత కంటెంట్లో అది కూడా చెప్పాల్సి వస్తుంది. నేను అందుకే అది చెప్పలేకపోతున్నాను. అంటే స్పాయిలర్స్ ఇవ్వకండి. అంటే జనరల్గా ఒకటి సార్, అంటే ఈవెన్ నేను కూడా అన్నాను 1-2 చోట్ల, సినిమా అయినా జీవితం అయినా క్లైమాక్స్ బాగుండాలి. రైట్. సో క్లైమాక్స్ బాగున్నప్పుడు ఆ లైఫ్కి కానీ ఆ సినిమాకి కానీ
ఇది బాగుంది, గుడ్ టోటాలిటీ totality వస్తుంది. వస్తుంది. మాకు And- యాక్చువల్లీ స్క్రిప్ట్ చెప్పినప్పుడు గాంధీ ఒక క్లైమాక్స్ ఉండింది. ఆయన కూడా అంత హ్యాపీ కాదు. చెప్పినప్పుడు అన్నాడు, బ్రో ఇంకా క్లైమాక్స్ క్రాక్ చేయాలి నేను, ఈ సిచ్యువేషన్ వస్తాయి అన్ని క్యారెక్టర్లు, ఇక్కడ నుంచి ఏ డైరెక్షన్ తీసుకెళ్దాం అనేది ఐఎమ్ స్టిల్ థింకింగ్ అన్నాడు. సో మల్టిపుల్ డిస్కషన్స్ ఓవర్ టైం పడిన తర్వాత హీ ల్యాండెడ్ ఆన్ సంథింగ్ క్రేజీ క్లైమాక్స్. ఆబ్వియస్గా కథ చెప్పినప్పటికీ తర్వాతకి కూడా కొంచెం టెక్స్చర్ మారచ్చు, కరెక్ట్. చాలా ఇంప్రూవైజేషన్ జరగచ్చు, బెటర్గా చేయొచ్చు. కానీ దాంట్లో స్పెసిఫిక్గా సీన్ బై సీన్ అయితే చెప్పలేము మనం. But ముందు బాగుంది, ఇది బాగుంది అని. ఇంటర్వెల్ మేము అనుకున్నట్టు వచ్చింది. అండ్ క్లైమాక్స్ విఎఫ్ఎక్స్ బాగానే ఉంటుంది కొంచెం. సో అది కూడా బాగా వచ్చింది. ఇంకా ఫైనల్స్ వస్తున్నాయి లాస్ట్ Yeah, yeah. ఇప్పుడు మీది నెక్స్ట్ మూవీ సార్, అంటే మీది బరీ మూవీ, అది కూడా స్పోర్ట్స్ డ్రామా కదా ఆబ్వియస్లీ. రైట్. ఇప్పుడు ఘని మీరు చేశారు, ఘని అంతగా ఆదరించలేదు ఆడియన్స్ కూడా. ఏ ధైర్యంతో మళ్ళీ అగైన్ స్పోర్ట్స్ డ్రామా పట్టుకున్నారు మీరు? ఒకటి, అది ఎంత మేము వాలీబాల్ పెట్టి ప్రమోట్ చేసిన సినిమాకి ఇట్స్ మోర్ ఆఫ్ అ ఫ్యామిలీ డ్రామా అండి బరీ సినిమా. దెర్ ఇస్ వాలీబాల్ బట్ నాట్ ఆన్ ద సర్ఫేస్ లెవెల్. వెనకాల ఒక ఆటగా ఒక మంచి ప్లాట్ పాయింట్ అది, బట్ దట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫిల్మ్. ఇట్స్ అబౌట్ మోర్ అబౌట్ అ ఫ్యామిలీ ఎమోషన్ అండ్ ఫ్యామిలీ డ్రామా. సి, ఇప్పుడు కామెడీ సినిమా పోయింది, ఇంకో కామెడీ ఫిల్మ్ టచ్ చేయకూడదు అనేది ఉండదు. వీ నో వాట్ వెంట్ రాంగ్ ఇన్ దట్ ఫిల్మ్. మేబీ టూ డ్రామటైజ్ చేసాము మేము, వాట్ యు కాల్, మరీ ప్రెడిక్టబుల్గా అయ్యేలా చేసాము అని అనిపించింది మాకు వచ్చిన ఫీడ్బ్యాక్. గన్నీ సినిమా తర్వాత యాక్షన్ ఎంత నేర్చుకున్నా మేము సరిగ్గా ఎడిట్ చేయలేదు, దాన్ని లాక్ అవ్వలేదు సరిగ్గా, గేమ్ సరిగ్గా కనపడలేదు, ఇంపాక్ట్ ఎక్కువ లేదు, ఇవన్నీ లెసన్స్ ఉన్నాయి దాని నుంచి. బట్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ నచ్చింది ఈ సినిమా. సో ఆ భయం, ఆ సినిమాకి ఆదరణ రాలేదు, దీనికి ఎలాగా అనే థాట్ లేదు. అయితే ఫ్యామిలీ డ్రామా అంటున్నారు, మీ కెరీర్లో భారీ బడ్జెట్ సినిమా అని కూడా ఒక టాక్ ఉంది బయట. ఏదండి? బరీ లేదు మోర్ దాన్ 70 crore or 80 crore. అసలు లేదు. అంటే నేను ఈ డిస్కషన్ నేను జనరల్గా ఇప్పుడు ఈ సినిమాకి ఎక్కువ పెట్టండి అనేది లేదు. రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్కే వెళ్ళామండి ఎప్పుడు. ఇది ఆల్మోస్ట్ ఈ సినిమా బడ్జెట్ అంతే ఉన్నట్టుంది. ఈ సినిమా బడ్జెట్ నాకు ఎగ్జాక్ట్ నంబర్స్ నేను ఆబ్వియస్లీ డిస్కస్ చేయలేదు, అది మా చెల్లి కాబట్టి నేను మాట్లాడాను. అది ఇంకా బడ్జెటింగ్ జరుగుతుంది, ఇంకా అవ్వలేదు. సో ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టిస్ట్ కావాలండి మనకి సినిమాకి, అతనికి 10 కోట్లు అవ్వచ్చు. లేదు మనకి ఇది కాదు, ఈ క్యారెక్టర్కి జస్టిస్ చేసేవాడు తన ₹1 పర్లేదు. సో ఆబ్వియస్లీ మెట్రిక్స్, మన సినిమా ఏంటి, మన మార్కెట్ ఏంటి, దీన్ని ఎట్లా మనం పొజిషన్ చేయగలుగుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ రోల్ ఉంటే ABC చాయిసెస్ ఉంటాయి. దట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ దేర్ పర్ఫార్మెన్స్, దట్స్ బేస్డ్ ఆన్ దేర్ కాస్ట్ ఓన్లీ. బాగుంది సార్. అంటే ఇప్పుడు మీరు కాస్ట్ ఇది అంటున్నారు కాబట్టి జనరల్గా ఇప్పుడు హీరోస్ కూడా వాళ్ళ యొక్క రెమ్యూనరేషన్ అప్ ఫ్రంట్ తీసేసుకోకుండా కొంత పెట్టుకుని కొంత ప్రాఫిట్ షేరింగ్లో ఉండాలి అని అంటున్నారు. ఇప్పుడు ఆ మోడల్ ఇప్పుడు వస్తుంది యాక్చువల్గా. దాన్ని మీరు వెల్కమ్ చేస్తారా లేకపోతే నో? నేను చేశానండి ఒక 2-3 సినిమాలు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంతరిక్షం సినిమా అప్పుడు నా రెమ్యునరేషన్ సగమే తీసుకున్నాను ఆ సినిమాకి. అంటే ఇది రిలీజ్ అయిన తర్వాత కాదు, ముందే అనుకున్నాం ఈ బడ్జెట్ మనం అచీవ్ చేయగలగాలంటే సమ్వన్ హ్యాస్ టు, అన్ని బడ్జెట్స్ మనం తగ్గించుకోవాలి. విఎఫ్ఎక్స్ చాలా ఎక్స్పెన్సివ్, ఆర్ట్ వర్క్ చాలా ఎక్స్పెన్సివ్ అన్నప్పుడు అదొక కొలాబరేటివ్ డిస్కషన్ పెట్టుకొని, నాకు ఆ సినిమా చెప్పాలని ప్యాషన్ ఉంది. సో దట్ డే ఇట్ వాస్ నాట్ అబౌట్ మనీ. లేదు బట్ స్టిల్ మై ప్రొడ్యూసర్ ఆనర్డ్ మై పేమెంట్ ఎవ్రీథింగ్. మీరు చెప్పినట్టు సబ్జెక్ట్కి ఎంత ఇంపార్టెంట్ అనేది చేయగలగాలి. అండ్ క్విక్గా సినిమా చేయడం కూడా మంచిది అడ్వాంటేజ్ అండి. అన్ఫార్చునేట్ నాకు కాల్ ఇవ్వడం వల్ల లేట్ అయింది. ఒక యాక్టర్ కూడా జోన్లో ఉండడం చాలా ఈజీ అవుతుంది. మీరు ఒక జాన్లో స్టార్ట్ చేసి జూలై కల్లా ఒక 5-6 monthsలో 80 days 100 days షూట్ అంటే 3 months. ఎంత బ్రేకులు తీసుకున్నా సమ్ ఫిల్మ్స్కి అవ్వదు. ఇప్పుడు బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, అలాంటి వాటికి టైం పడుతుంది, జుట్టు పెంచుకోవాలి, కొన్ని వాటికి సమ్ ఆర్ ఇన్ఎవిటబుల్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆ టైం ఫ్రేమ్లో చేసేస్తే బడ్జెట్స్ అన్ని కంట్రోల్ అవుతాయి. మనకు యాక్టర్ ఇన్వాల్వ్మెంట్ క్యారెక్టర్ బయటికి రాము. 6 నెలలు బ్రేక్ తీసుకుని మళ్ళీ షూట్ చేయాలంటే కొంచెం ఎంత కాదన్నా కొంచెం డిస్ట్రెస్గా ఉంటాం. ఇప్పుడు జస్ట్ అంటే ఇప్పుడు మనం వైండప్ చేసే ముందు ఒక క్వశ్చన్ అంటే,
జనరల్గా మీరు ఎప్పుడు కూడా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఎవరు పబ్లిక్ ఎప్పుడు అసలు యూ నెవర్ ఎపియర్డ్ టాకింగ్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా. ఈవెన్ సాయిధరం గారైనా అప్పుడప్పుడు ఆయన వోకల్ అవుతూ ఉంటారు కొన్ని విషయాల్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్లీ. మీరు ఆల్వేస్ యు ఆర్ సైలెంట్. ఇది ఇది మీ పర్సనల్ చాయిసా లేకపోతే ఏంటి అది? అసలు అంటే మామూలు అంటే మీ ఫ్యామిలీ మెంబర్సే పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రచారాలకు వెళ్ళానండి నేను. నేను వెళ్ళాను. నేను మా నాన్న 2018-19 జరిగినప్పుడు వెళ్ళాను. మొన్న కూడా వెళ్ళాను నేను బాబాయ్ దగ్గరికి. వీఆర్ ఆబ్వియస్లీ సపోర్టివ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. అంటే వాళ్ళ ఐడియాలజీస్ నచ్చి కూడా, నాట్ జస్ట్ బికాస్ వీఆర్ రిలేటెడ్ బట్ ఎక్స్టెన్సివ్ యాక్టివ్ పార్టిసిపేషన్ లేకపోతే యాక్టివ్గా మాట్లాడేది ఉండదు బికాస్ వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. టాక్ ఏంటంటే అంటే మీరు ఒక వర్గం కాబట్టి అంటే అవతల వర్గానికి ఇది చేసే విధంగా మీరు ఎప్పుడు ఏ మాట అనకుండా చాలా అంటే నేను యాక్టివ్గా ఉండి సిచ్యువేషన్స్ని అర్థం చేసుకుని నేను ఒకరి మీద కామెంట్ చేయడం అనేది మేక్ సెన్స్. బట్ నేను వెనకాల నుంచి ఉండి మా నాన్న నుంచి ఉన్నారు, మా నాన్న దీంట్లో నమ్ముతున్నారు, మా నాన్న ఇది చేస్తున్నారు, మా బాబాయ్ గారు ఇది చేస్తున్నారు, ఒక అబ్బాయిగా ఒక కొడుకుగా నేను ఇంత సపోర్టివ్గా ఉంటాను ఈ పార్టీ కానీ అది ఎప్పటికీ ఉంటాను. బట్ అది నేను డీప్ డౌన్ దిగి కమెంట్ చేయాలి మాట్లాడాలి అన్నప్పుడు నాకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. అంటే బాగుంటుందని నాకున్న అవగాహన సినిమాల మీదే పెట్టుకున్నాను. ఇదే నేర్చుకుంటూ చేస్తాను. గుడ్ సార్, గుడ్. మీ కనకరాజు మీద కనక వర్షం కురవాలని, కనక రాశి కురవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ యూ సార్. మళ్ళీ కూర్చుందాం సక్సెస్ అయిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. రైట్.